హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం ప్రజెంట్ అయితే అనంతపురం రైల్వే స్టేషన్లో ఉన్నామండి. ఫస్ట్ రోడ్ దగ్గర ఉంటుంది, శివాలయం ఆపోజిట్లో. సో ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది, మనం తెలుసుకుందాం. మనతో పాటు మౌనిక ఉన్నారు. నమస్తే అక్క. నమస్తే. సో ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి ప్రజలు. ఇవాళ అయితే అమృత్ భారత్ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన అమృత్ భారత్ స్కీమ్ లో భాగంగా కొన్ని రైల్వే స్టేషన్ ఎంపిక చేయబడింది. సో డెవలప్మెంట్ కోసం అనేసి ఈ రోజు 26th రోజు నరేంద్ర మోడీ గారు ఆన్లైన్ ద్వారా మనకు శంకుస్థాపన అనేది చేస్తున్నారు. సో అందువల్ల ఇలా ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు. సో ఇప్పుడు చెప్పాలంటే నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ లో నుంచి రైల్వేస్ కి చాలా హెల్ప్ అవుతుంది డెవలప్మెంట్ అనేది. నేనే డే బై డే చూస్తున్నాను. మీరు డబల్ లైన్ చూసుకున్నా కూడా ఇప్పుడు డెవలప్మెంట్ స్టేషన్ కూడా ఫెసిలిటీస్ బాగా వస్తున్నాయి. ట్రైన్స్ కూడా వందే భారత్ రీసెంట్ గా ఇంట్రడ్యూస్ అయింది. సో అందువల్ల హ్యాపీ అనిపిస్తుంది. మేము ఒక రైల్వే ఎంప్లాయీగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ డెవలప్మెంట్ అంటే. మనం చూసాం వీడియో, మీరు చూసింటారు ఎలివేషన్ అనేది, స్టేషన్ యొక్క ఎలివేషన్ అలా ఉంటే మనం జస్ట్ ఊహించుకోవచ్చు ఇప్పుడు ఎలా ఉంది అనంతపురం అప్పుడు ఎలా ఉంటుంది అనేసి. మోదీజీ ఇప్పుడు మనకు లైవ్ గా జరుగుతుంది ప్రోగ్రామ్. అలాగే లంచ్ కూడా ఉంది. ఎంత మంది? 2000 మంది, 2000 మెంబర్స్ అని ఎస్టిమేషన్ అండి. రైల్వే వాళ్ళు అంతా అరేంజ్ చేశారు. వావ్, సూపర్ అండి. సో అనంతపురం చాలా మారిపోతుంది. మేము కూడా ఎలా ఉంటుంది ఏమి లుక్ వైజ్ పాల్గొంటారు. ప్రెసెంట్ అయితే ముందు రైల్వే స్టేషన్ అది టికెట్ కౌంటర్ ఉంది కదా, అది ఒకటి పగడగొట్టలేదు. తర్వాత మెయిల్ సర్వీస్ ఉంది, అవన్నీ కూడా సైడ్ అన్ని తీసేశారు. రైల్వే స్టేషన్ లో ఇది జరుగుతుంది అనమాట. మీకు నీట్ గా అంతా చూపిస్తారండి. ఓకే, థ్యాంక్ యూ అక్క. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా భారతీయ రైల్వేస్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా భారతదేశం వ్యాప్తంగా 554 రైల్వే స్టేషన్లు పునర్నిర్మాణ దశగా ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ సందర్భంగా అనంతపురం రైల్వే స్టేషన్ దాదాపు 33.4 కోట్ల రూపాయలతోటి ఆధునీకరణ పనులు చేపట్టడం జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారికి అనంతపురం భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అనంతపురం ప్రజానికం కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని విశ్వవ్యాప్తంగా విశ్వగురువుగా నిలపడానికి ప్రయత్నంలో భాగంగా ఈ అమృత కాలంలో అంటే 75 సంవత్సరాల అమృత స్వాతంత్రం వచ్చి పూర్తయిన సందర్భంగా 100 సంవత్సరాల వైపు దూసుకెళ్తున్న ఈ శుభ సందర్భంలో భారతదేశం అభివృద్ధికి నోచుకునే విధంగా అలాగే రైల్వేస్ని ప్రయాణికులకు ఎక్కడ అసౌకర్యం కల్పించకుండా ఆధునిక వసతులతోటి ఈరోజు ఈ యొక్క ప్రయత్నానికి పూనుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ అనంతపూర్ నగరంలో కొత్తగా ప్లాట్ఫామ్స్ కానీ ఉన్న 600 మీటర్ల ప్లాట్ఫామ్లు 750 మీటర్ల ప్లాట్ఫామ్ గాను అలాగే 6-7 ప్లాట్ఫామ్లు కొత్తగా నిర్మాణం పూర్తి దశలో ఉన్నాయి. అలాగే కొత్త ఆధునికంగా నిర్మించబోతున్నటువంటి ఎయిర్పోర్ట్ తరహా
అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తరహా రైల్వే స్టేషన్ అనంతపురంలో రూపుదిద్దుకోబోతుంది. కాబట్టి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి మరొక్కసారి భారతీయ జనతా పార్టీ తరఫున, అనంతపురం జిల్లా ప్రజానికం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.